హలో అండి, నేను ఇవాళ ఒక చిన్న రెసిపీని చూపించేసాను మీకు. అదే కోడిగుడ్డుతోటి ఇవాళ చక్కటి రెసిపీని అయితే చేస్తుంది మా మమ్మీ నా కోసం. అదొచ్చేసి కోడిగుడ్డు పుల్ట్ అండి, పచ్చికారం వేసి చాలా బాగుంటుంది. కానీ ఎంతో సింపుల్ అనమాట. మార్నింగ్ బాక్సెస్లో కానీ బ్యాచిలర్స్లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 2 ఎగ్స్ని తీసుకొని దాంట్లో పొడుచుకోవాలండి. ఎగ్ చక్కగా బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్కి హీట్ ఎక్కిపోతుంది కదా ఆటోమేటిక్గా. తర్వాత దాంట్లో సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద ఉంటేనే బాగుంటుంది కదా పుల్టకి. అలాగే చిన్న పీసెస్ కింద తీసుకుంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి ఫ్రై అయిన ఎగ్గును మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా, అవి కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంతో పట్టదు, ఒక ఆనియన్ వేసాను నేను. ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోవడానికి దాంట్లో ఒక 1/2 స్పూన్ అయితే అమ్మ సాల్ట్ వేస్తుంది. తొందరగా మగ్గిపోతుంది కదండి సాల్ట్ వేసుకుంటూ ఆనియన్. దాంట్లో అలాగే ఒక 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసి కలుపుకుంటున్నాం. ఈలోపు మనకి కావాల్సిన పచ్చిమిర్చి పేస్ట్ని అయితే పట్టేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి అమ్మ 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని రెండింటిని చక్కగా మిక్సీ పట్టుకుంది. మనం కారానికి సరిపడా తీసుకోవాలండి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదా తక్కువ అయితే పచ్చిమిర్చిని తక్కువ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి మనం కారాన్ని బట్టి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ని దాంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఇంకా మనం చిన్నగా ఫస్ట్ అయితే ఎగ్గుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే వేడివేడిగా పచ్చికారం ఎగ్ పుల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసుకొని తీసుకొచ్చింది. అప్పటి నుంచి నా ఫేవరెట్. అమ్మని ఒక్కసారి అడగానే మళ్ళీ తనని కనుక్కొని చేసి హాస్టల్కి తీసుకొని వచ్చేది క్యారేజ్ బాక్స్ నాకు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, ఎంతో ఈజీ. అలాగే ఈ రెసిపీని చేయించుకోవడమే కాదు, అదే రెసిపీని అమ్మ చేత తినిపించుకోవడం కూడా అంత ఇష్టం అనమాట నాకు. మీరు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.